శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయం. గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సాంప్రదాయానుసారం హేమట్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టిస్థలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదని చెప్పుచు వారి వంశం మూలపురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర వృషియగు భరద్వజ మునిని స్మరించెను. అంతేకాక యజ్ఞవాల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాథులు, సనత్కుమారుడు, శకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారం, కాన్హా, నరహరి తదితర అర్వాచన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరుడుకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణం చేసేడని ప్రార్థించెను. చివరిగా తన గురువు దత్తావతారమగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించే శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచంలో ఏ ఏ జీవులయందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమట్ పంతు ఈ కథను ప్రారంభించెను. 1910 సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ విషయము గమనించి మిక్కిలి ఆశ్చర్యపోతిని. బాబా ముఖ ప్రక్షాళము గావించుకొని గోధుమల విసురుడుకు సంసిద్ధుడైచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలియుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగారు. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందుకు గోధుమలు విసరచుండెను? వారు భిక్షాటముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటికి వచ్చిన మరి కొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యపోయారు. కానీ మాలో ఎవ్వరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలలేదు. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆ బాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడారు. నలుగురు స్త్రీలు ఎట్టకేలకు సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగల పిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరనప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకునిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటముచే జీవించువారు కనుక వారికి రొట్టెలు చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మిగులు దయార్థ హృదయులగుటచే మనకి పిండిని పంచిపెట్టెను కాబోలు. ఈ విధముగా మనము వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకుని లూటీ చేయిచుంటిరి?
ఏ కారణము చేత పిండిని గోంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ యువతులందరూ ఆశ్చర్యపోయారు, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లారు. నేను ఇదంతయు చూచి సిరిడి ప్రజలను బాబా చర్చన గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరాజాడ్యము కలదని దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావని వారు కలరాజాడ్యమును విసిరి ఊరికి అవతల పారద్రొల్లారని చెప్పారు. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇది అంతయు విని నాకు మిక్కిలి సంతోషం కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకోవాలన్న కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యముకు సంబంధమేమిటి? ఈ రెండిటికి గల కార్యకారణ సంబంధమేమిటి? ఒకటి ఇంకో దానిని ఎట్లా శాంతింపచేయును? ఇదంతయు అగోచారముగా తోచును. అందుచే నేను తప్పక ఈ విషయముల గురించి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకోవాలని నిర్ణయించుకొంటిని. ఈ లీలలను చూసి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నమగును, జయప్రదమగును, పూర్తయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసరుటను గూర్చి సిరిడి ప్రజలను కొనిరీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా సిరిడి యందు సుమారు 60 ఏళ్ళు నివసించెను. ఈ కాలమంతా వారు తిరగలి విసురుచునే ఉన్నారు. నిత్యము వారు విసురు గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రిందరాయి కర్మ, మేదరాయి భక్తి. చేతిలో పట్టుకొని పిడి జ్ఞానము, జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారముకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలను, అహంకారమును చంపుకోవలను. ఇది వినగానే కబీర కథ జ్ఞప్తికి వచ్చెను. ఒకనాడు స్త్రీ యొక్కతే తిరగలిలో ధాన్యము వేసి విసరుచుండెను. దానిని చూసి కబీరు ఏడ్వసాగాడు. నిపతి నిరంజనుడు అనే ఒక సాధు పుంగవుడు అది చూసి కారణం అడగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరగలలో విసరబడదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదిలిచ్చెను, భయము లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడవకు. నేనెట్లా గట్టిగా పట్టుకొని ఉన్నానో నీవు కూడా అట్లాగే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనివ్వకు. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖం కానివ్వు, నీవు తప్పక రక్షింపబడదెవు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. మొదటి అధ్యాయం సంపూర్ణము.